జై శ్రీరామ్. ఈ రోజున భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం మొదటి శ్లోకం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్రేయయేతయోరేకం తన్మేహ బ్రూహి సునిశ్చితం. కృష్ణ, కర్మ సన్యాసమును గూర్చి చెబుతావు, మళ్ళీ కర్మయోగాన్ని గూర్చి చెబుతావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో ఈ ఒక్కదానినే నా కోసం నిశ్చింతగా చెప్పు అంటే క్లారిటీ ఇయ్యమంటున్నాడు కృష్ణుడు. అర్జునుడు 2వ శ్లోకంలో దాని సమాధానం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో దాన్ని అప్లోడ్ చేద్దాం. ఇక ఈ రోజున నేను నాకు తోచిన అది అంటే కొన్ని పుస్తకాలలో చదువుతున్నవి మీ ముందర ఉంచాలన్న తపన అని మీకు ఇంతకుముందే మనవి చేసుకున్నాను కదా. ఒకరోజు బుద్ధుడి దగ్గరికి ఒక అతను వచ్చి నాకు మంత్రదీక్ష ఇవ్వమని అడిగాడట. ఎక్కడికి వెళ్ళినా నాకు మంత్రదీక్ష ఇవ్వట్లేదు స్వామి, మీరన్నా ఇవ్వండి అని అన్నట్ట. సరే అలాగే ఇస్తాను అన్నట్ట బుద్ధ భగవానుడు. అయితే ఆయన భిక్షాపాత్రలో ఆహారం తింటూ అతిథి దేవో భవ కదా, ఆయన వచ్చాక తన దగ్గర ఉన్న భిక్షాపాత్ర లాంటిది ఇంకొకటి ఇచ్చి భోజనం చేసిన తర్వాత నీకు మంత్రదీక్ష ఇస్తాను అని చెప్పాడట బుద్ధ భగవాను. సరే అని అతను బాటసారి కూడా కాదు, జిజ్ఞాసు తను కూడా ఆ భిక్షాపాత్ర తీసుకొని బుద్ధ భగవానుడు భిక్ష వేయబోతుంటే ఆయన దృష్టి ఆ జిజ్ఞాసు దృష్టి ఆ భిక్షాపాత్ర మీద పడిందట. పడితే, ఏంటి స్వామి ఇందులో అన్నం తినమంటున్నారు, ఇదంతా మట్టిగా ఉంది కదా, మురికిగా ఉంది, మీరు అందులో ఆహారాన్ని ఇస్తే నేను ఎలా స్వీకరించాలి అని అన్నట్ట. మరి ఇందాక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు ఎవరు మంత్రదీక్ష ఇవ్వట్లేదు అని అన్నావు. మంత్రదీక్ష ఇవ్వడం అంటే ఏంటి దాని అర్థం? నీలోని కామ క్రోధాలు మద మాత్సర్యాలు ఏవి ఉండకూడదు. భిక్షాపాత్రలో మురికిగా ఉందంటే నేను దాంట్లోని ఆహారాన్ని స్వీకరించలేవు కదా. మంత్రదీక్ష ఇవ్వడం అంటే సాక్షాత్తు నీలో ఉన్న పరమాత్మని నువ్వు గుర్తించడం. ఆ పరమాత్మ నువ్వు గుర్తించాలి అంటే నీవు ఎంత శుభ్రంగా ఉండాలి. నీ మనసుని అభ్యాసము వైరాగ్యం ద్వారా నిశ్చలంగా ఉంచుకొని కామక్రోధాలని అనే మురికిని అంతా తీసేసి నీవు అద్దంలాగా ఉంటే నీకు గురువు ఇచ్చిన మంత్రదీక్ష నిలుస్తుంది. దానివల్ల నీలో ఉన్న పరమాత్మ వ్యక్తమయ్యి నీకు కనపడతాడు. అంతేకాని నాకు ప్రతి వాళ్ళని నువ్వు మంత్రదీక్ష ఇవ్వలేదు అని మాత్రం అనొద్దు. ఎందుకంటే నువ్వు శుభ్రంగా ఉంచుకో, పరిశుభ్రంగా. అంతేకాని నాకు ఎవరు ఇవ్వలేదు అని అనవద్దు. నీ పరమాత్మ నిజంగా నువ్వు శుభ్రంగా ఉంచుకుంటే పరమాత్మే గురువును పంపించి నీకు మంత్రదీక్ష ఇప్పిస్తాడు. అంతే. సరే, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎంత బాగుంది అర్థం. ప్రతి క్షణం మనం ఎన్నెన్ని కామ క్రోధాలతోని ఎక్కడికి వెళ్ళినా నెగిటివ్ని నింపుకొని మనం మొత్తం మనకు నెగిటివే వస్తుంది. అందుకని దయచేసి ఆ నెగిటివ్ని తీసేయడమే. అంటే ఇప్పటి భాషలో నెగిటివ్, మనం అంతకుముందు మన ఆధ్యాత్మిక భాషలో కామక్రోధాలు మద మాత్సర్యాలు ఇంద్రియ నిగ్రహము ఉంచుకోవడం ఇవన్నీ కదా. ఇంద్రియ నిగ్రహం కలిగి ఈ మద మాత్సర్యాలని ఈర్ష్యాసూయలని తీసి పరమాత్మ కోసం తప్పిస్తూ ఉంటే మనకి పరమాత్మ గురువుని పంపిస్తాడు. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.